వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. సో పసిడి ప్రియులకి శుభవార్త అని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా గోల్డ్ అమాంతం పైకి వెళ్ళిపోయింది, చాలా కాస్ట్ పెరిగిపోయింది అన్నారు. అట్లానే ఇప్పుడు కూడా చాలా కొంచెం డౌన్ అయింది అన్నట్లుగా చెప్తున్నారు. అసలుకి ఎంత ఉంది, 22 క్యారెట్ ఎంత ఉంది, అట్లానే 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో హాయ్ సార్. హాయ్. సార్ చెప్పండి, అసలు గోల్డ్ ఎంత రేటు ఎట్లా ఉంది సార్? ఇవాళ బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ వచ్చి 82,250 ఉంది. అది 24 దగ్గరగా నియర్ బై 90,000 ఈరోజు ఉంది దగ్గరగా, అంటే 89,000 హార్డ్ 900 అలా ఆ రేంజ్లో ఉంది. బంగారం ధరలు మనం చూసుకుంటే యాక్చువల్గా గత ఈ 10 డేస్ బట్టి చూసుకుంటే భారీ మార్పులతో చూసుకుంటే గత ఒక 5 రోజుల క్రితం 1 వీక్ బ్యాక్ అనుకున్నాం. 1 వీక్ బంగారం ధర ఒకసారిగా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. స్టేబుల్గా ఉన్న బంగారం ధర ఒకేసారి జంప్స్, ఒకరోజు 1000 పెరిగింది, ఒకరోజు 2500 పెరిగింది. ఆల్మోస్ట్ ఇదే బంగారం ధర 94,000 24 క్యారెట్ వెళ్తే ఆర్నమెంట్ వచ్చి 85,600 85,800 వరకు పెరిగిపోయింది. అంటే ఈ పెరుగుదలను ఎవరు ఊహించలేదు. ఇంత డ్రాస్టిక్ ఒకేసారి మార్కెట్లో అంత డిమాండ్ వచ్చి ఒకసారిగా పెరిగిపోయింది. ఈ పెరిగిన బంగారం ధర తిరిగి ఇంకొక 1 వారంలో చూసుకుంటే ఏదైతే పెరిగిందో 4,000 రూపాయలు, అది మళ్ళీ తగ్గి ఏదైతే యాజ్ యూజువల్గా 10 డేస్ బ్యాక్ ఏదైతే బంగారం ధర ఉందో అక్కడే ప్రస్తుతానికి ఆగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే బంగారం ధరలో చిన్న చిన్న మార్పులు అయితే జరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే తగ్గుదల అనేది కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిల్వర్లో అయితే భారీ చేంజ్ కనపడింది. సిల్వర్ దగ్గరగా 1,06,000 వెళ్ళిపోయిన సిల్వర్ దగ్గరగా ఇప్పుడు 94,000 దగ్గర ఉంది. అంటే దగ్గరగా 12,000 రూపాయలు సిల్వర్ రేట్ తగ్గిపోయింది. ఈ భారీ మార్పులన్నీ కూడా ఈ ఫ్రీక్వెన్సీ 1 వీక్ 8 డేస్లోనే జరిగిపోయింది మొత్తం అంతా. ఇది అయితే ఇప్పుడు తులం బంగారం మొన్నటి వరకు 1,00,000 అట్లా ఉంటే ఇప్పుడు 4,000 వరకు తగ్గిపోయింది అంటున్నారు సార్. అది నిజమేనంటారా? మనకి కరెక్ట్గా ఒక 15 డేస్ 1 వీక్ బ్యాక్ అనుకుంటే 90,000 ఉండే బంగారం ధర ఒకసారిగా అది 92 94 దాకా 95 దాకా వెళ్ళిపోయి మళ్ళీ తగ్గుకుంటా ఇప్పుడు తిరిగి, అంటే మన ఆ స్పీడ్ చూస్తుంటే 1,00,000 అవడానికి ఇంకొక 2 రోజులు 3 రోజులు పడుతుంది అన్న స్పీడ్తో పెరిగింది బంగారం ధర. అది ఇప్పుడు తగ్గకుండా వచ్చి ఏదైతే పెరిగింది, ఏదైతే ఒకసారిగా మార్కెట్ లాస్ట్ 1 వీక్లో ఏదైతే పెరిగిందో అదంతా కరెక్షన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి 90,000 నియర్ బై 90,000 దగ్గర అది ఆగింది. సిల్వర్ అయితే మనం చెప్పక్కలేదు, ఎవరు ఊహించింది ఒక్కసారిగా 12,000 13,000 రూపాయలు సిల్వర్ తగ్గిపోయింది. సిల్వర్ అంతకుముందు మన దాకా 96 97 98 100 101 102 రూపీస్ 105 కూడా పెట్టి, అంటే 1,05,000 రూపాయలు కేజీ ఉన్న కూడా ఇవాళ 95,000కి 94,000కి వచ్చేస్తుంది. సో మనకి ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే మ్యారేజెస్ ఎవరన్నా నియర్ బై మ్యారేజెస్ ఉన్నా, కమింగ్ నెక్స్ట్ 1 or 2 monthsలో మ్యారేజెస్ ఉన్నా వీళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పెరిగిన బంగారం ధరలో తగ్గుదలంటే ఎవరు ఊహించండి, అంత తగ్గుద్ది కానీ ఎంత తగ్గదు. సో దీన్ని మరి యూటిలైజ్ చేసుకుంటే వారు ఎంత కొంత సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. వెయిట్ అండ్ సీ పాలసీ అనుకుంటే మనం ఖచ్చితంగా తగ్గుద్ది, కానీ అది ఇవాళ ఇప్పుడు తగ్గుద్ది, ఒక నెలకి తగ్గుద్ది అనేది తెలియదు. అది ఎంత తగ్గుద్దో కూడా తెలియదు. మనతో చూసుకుంటే ఈరోజు చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ప్లానింగ్స్ ఏమైనా ఉంటే, పర్చేస్ తాలూకా ప్లాన్స్ ఏమైనా ఉంటే కొనుక్కుంటే బెటర్ అనేది. ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే మ్యారేజెస్ సీజన్ కదా, ఇప్పుడు మామూలుగా మే నెల వస్తుంది, మ్యారేజెస్ సీజన్. మామూలుగా ఇప్పుడు అసలు అంతా ఎట్లుంది? ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ ఉన్న మనీతో గోల్డ్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు తీసుకుంటే బెటర్ అంటారా? బంగారం ధర ఎప్పుడు కొన్నా బెటర్, ఎందుకంటే మన వ్యాపారం కాదు. మన బంగారం అనేది మనం కొని పెట్టుకుంటాం, ఎప్పుడు మరీ ప్రాణం మీదకి వస్తే తప్ప దాని జోలికి వెళ్ళాం. సో బంగారం ఎప్పుడు కొన్నా ఒకటి, కానీ కొందాం అనుకున్న వాళ్ళకి పెరిగిపోయిందని ఫీల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇది గుడ్ టైం అనే చెప్తాను. ఎందుకంటే బంగారం ధర తగ్గింది, వచ్చి కొనుక్కోండి. ఓకే, ఎలా ఉండిపోతుంది సార్ ఫ్యూచర్లో? ఇంకా గోల్డ్ పెరిగే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయి అంటారా? 200% పెరుగుతుంది సార్. 200%. ఎందుకు పెరుగుతుంది అంటే మన అవసరాలు వేరు. మనం ప్రతి సంవత్సరం కొంటానే ఉంటాం. నేను పుట్టినప్పటి నుంచి బంగారం ధర పెరుగుదల చూశాను, కానీ తగ్గించి చాలా తక్కువ చూసిన. సో అది ఆ యాంగిల్లో చూస్తే బంగారం ధర పెరిగే అవకాశాలు 100% మనకు కనపడుతుంది. అయితే అది 6 నెలలు పెరుగుద్దా, 2 నెలలు పెరుగుద్దా, నెలలో పెరుగుద్దా ఖచ్చితంగా చెప్పడం. నేను కస్టమర్లు చెప్పేది ఒకటే, మీరు కొనాలనుకుంటే ధర చూసుకోండి, కొనేసుకోండి, బెటర్ అది. ఇవాళ 22 క్యారెట్ చూసుకుంటే మనకి 82,250 రూపాయలు పర్ గ్రామ్. అదే 24 చూసుకుంటే దగ్గర 90,000 ఉంది. 24 90 91 దగ్గర ట్రేడ్ అవుతుంది పొద్దు నుంచి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.